శ్రీమాత్రే నమః. మనం ఈరోజు రాబోయే 6 నెలల పాటు, ఎందుకు 6 నెలల పాటు అనేటువంటి విషయాన్ని తీసుకుంటున్నామంటే, ఈ గురువు శని మెయిన్గా ఇప్పుడు డబుల్ ట్రాన్సిట్ ఒక భావం మీద ఇస్తున్నప్పుడు ఆ రెండు గ్రహాలు వక్రిస్తాయి. ఎప్పుడు వక్రించనున్నాయి అంటే జూలై మాసం నుంచి, ఆల్మోస్ట్ జూలై మిడిల్ నుంచి శని వక్రిస్తాడు. ఇప్పుడు మీన రాశిలో ఉండే శని వక్రిస్తాడు. దాని తర్వాత అక్టోబర్ మిడిల్ నుంచి ఆల్మోస్ట్ గురువు వక్రిస్తాడు. సో అక్టోబర్లో అయినా జూలైలో శని భగవానుడు ఇద్దరు వక్రించినప్పుడు, ఇప్పుడు స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు, వక్రించినప్పుడు ఇచ్చేటువంటి ఫలితాలు, మరియు దీంతోపాటు ఈ కేతువు కుజుడు మనం పిశాచయోగం గురించి చెప్పుకుంటూనే ఉన్నాం, రకరకాల ఇబ్బందులు అవన్నీ కూడా. ఇది దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి మార్పులను తెస్తుంది, అలాగే ఈ వక్రించి మరలా ముందుకు వెళ్ళేటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే రాశి ఫలాలు వేరు, లగ్నరీత్యా గ్రహాలు మార్పులు చెందినందుకు ఆ లగ్నం నుంచి ఆ యొక్క గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, అందులో మంచి ఫలితాలు ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి, ఎవరెవరు ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. మకర లగ్నము, మకర రాశి, మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా రాశినాథుడు ఎవరైతే ఉన్నాడో శని, ఈ రాశి అధిపతి 3వ స్థానంలో ఉన్నాడు. డబుల్ ట్రాన్సిట్ 12 మీద ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి మంచి సమయంగా మనం చాలాసార్లు వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఇక్కడ వక్రగతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 3లో ఉండేటువంటి శని వక్రిస్తున్నాడు. మిడిల్ ఆఫ్ ది జూలై నుంచి ఒక 4.5 నెలల పాటు ఎప్పుడైతే 3లో ఉండేటువంటి శని వక్రిస్తాడో, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రత్యేకంగా ఇది ఇచ్చేటువంటి ఫలితాల్లో శని 3లోకి వెళ్ళినందుకు మంచిది. కానీ ఎప్పుడైతే వక్రిస్తాడో ఇది ఏలినాడు శనికి ప్రభావం మళ్ళీ పడుతూ ఉంటుంది. కాబట్టి మకరం వారు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే జూలై మిడిల్ నుంచి ఒక 4.5 నెలల పాటు ధన విషయాల్లోని, కుటుంబ విషయాల్లోని, ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయంలో, ధనం పుచ్చుకునేటువంటి విషయంలో, రాతకోతలు రాసుకునేటువంటి విషయాల్లో, మీరు రొటేషన్లో ఉన్న ధనాన్ని ఇంకో దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి మీడియేటింగ్ ద్వారా కూడా ధనం కూడా ఇస్తుంది, మూడులో ఉండే గ్రహం కనుక వక్రిస్తే. కాకపోతే 3లో ఉండే గ్రహం వక్రించినందుకు మీరు ఎక్కడైనా ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా కేర్గా, చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజుడు శని అష్టమంలో ఉన్నందుకు మకరం వారికి ప్రత్యేకంగా మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు జూన్ మాసంలో, అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో, లేదా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ముఖ్యంగా జూన్ జూలై మాసాల్లోని, అక్టోబర్ నవంబర్ మాసాల్లో గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు గురువు కూడా 6లో ఉండేటువంటి గురువు 7లోకి వస్తున్నాడు. అంటే దాదాపుగా మీకు సెప్టెంబర్, అక్టోబర్ ఆ మాసాల్లో కొంతవరకు వివాహ సంబంధాలు కుదరడం, మళ్ళీ వక్రించి వెనక్కి వెళ్తున్నందుకు లోన్స్ రావడానికి అనుకూలించడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి? లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. గోవులకి, అదేవిధంగా పితృదేవతలకి, ప్రత్యేకంగా పితృదేవతలకి స్వయం పాకం ఇస్తూ ఉంటాం అమావాస్యల నాడు స్వయం పాకం ఇచ్చేటప్పుడు వారికి బియ్యము, కూరగాయలు, వాటితో పాటు కాస్త కందులు, ఉలవలు కూడా దానంగా ఇవ్వండి. తద్వారా ఏమవుతుందంటే మీకు పితృదేవత అనుగ్రహం కూడా కలుగుతుంది, అన్ని విధాలా బాగుంటుంది. ఈ జూలై 15 తర్వాత శని వక్రగతి అని చెప్పుకున్నాం. అదేవిధంగా అక్టోబర్ 15 తర్వాత నుంచి గురువు వక్రగతి, ఈ కుజకేతువులు కలయిక, ఈ శుక్రుడు మేషంలో ఉండడం, తర్వాత ఇప్పుడు మేషంలో, జూన్ మాసంలో మేషంలోని, మరియు అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఆల్మోస్ట్ మీకు నీచబడ్డము అండ్ సింహంలో శుక్రుడు. ఈ సమయాల్లో అసలు గోచారరీత్యా ఏమిటి అంటే, ఒకటి మొట్టమొదటిగా మీకు జరిగేవి ఏమిటి అంటే, ఎక్కువగా స్త్రీల పట్ల ఎక్కువగా మనకు చూడండి, ఒక్కోసారి మనం చాలా కేసెస్ చూస్తుంటాం, సామూహికంగా ఇట్లా చేశారని, స్త్రీలకు ఇట్లా అభద్రతాభావం, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. ఒకటి
రెండవది వాహన ప్రమాదాలు జూన్ మాసంలోనే చూపిస్తుంది, మరియు అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా ఇంకొంచెం ముందు, అక్టోబర్ కంటే ముందు కూడా కొంత ఒక 10-15 రోజులు చూపిస్తుంది. ఆ పర్టికులర్ టైమ్స్లో అన్ని రాసుల వారు వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా ఫ్లైట్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, బస్ కానివ్వండి, ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించిన కొంతమంది ఇట్లా ఒక రోప్లాగా ఉండి ప్రయాణం చేస్తుంటారు. అట్లాంటి వాటిలో కానివ్వండి, ముఖ్యంగా ప్రయాణాల విషయంలో ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రయాణాలకి వాహనాలకి కారకుడు శుక్రుడు. కాబట్టి శుక్రుడు ఎప్పుడైతే మీకు మేషంలో ఉండి కుజకేతువులు కోణంలో ఉన్నా, లేదా కేతువు ఉన్నటువంటి ప్రదేశంలో శుక్రుడు వెళ్తున్నా, ఎందుకంటే కుజకేతువులు కేవలం 2 నెలలే ఉంటారు, జూన్ జూలైలోనే ఉంటారు. ఈ యొక్క పిశాచ యోగం జూన్ జూలై మాసంలోనే ఉంటుంది. దాని తర్వాత కుజుడు మన ఈ యొక్క కన్యారాశిలోకి, దాని తర్వాత ఈ యొక్క తులారాశిలోకి ఎంటర్ అవుతాడు. కాబట్టి జూను, అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈ శుక్రుడు సింహరాశిలో ఉండే కేతువుతోని దాని తర్వాత నీచ పొందుతున్నాడు. అంటే శుక్రుడు ఎప్పుడైనా నీచపడుతున్నప్పుడు స్త్రీలకి ఇబ్బంది ఉంటుంది, వాహనాల మీద వాహన సంబంధంగా ఉండే ప్రయాణాలకి ఇబ్బంది ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసుకోండి, మీరు ఎనీ వాహన పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొత్తం తీసుకుంటే శుక్రకేతువులు కలయిక, లేదా శుక్రుడు పాడవడము, శుక్రుడు పాపకత్తిలో ఉన్నప్పుడే ఈ అఘాయిత్యాలు కానివ్వండి, స్త్రీల పట్ల మరియు ప్రమాదాలు కానీ జరుగుతూ ఉంటాయి. మరి ఈ శని వక్రిస్తున్నాడు కదా దేశవ్యాప్తంగా, ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వక్రగతి వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ మెయిన్గా శని భగవానుడు మీనం నుంచి వక్రించినందుకు ఈ 4.5 నెలల పాటు కొంచెం, ఇప్పుడు చూడండి రకరకాల దేశాల్లో యుద్ధాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం 3 నెలల క్రితమే. విశ్వవసునామ సంవత్సరం వచ్చేటప్పుడు కుజుడు నీచ పొందుతున్నాడండి. కుజుడు దాని తర్వాత రకరకాల ఇది ఇస్తాడు, జల సంబంధంగా యుద్ధాలు ఇస్తాడని మనం చెప్పుకున్నాం, జల సంబంధంగా గొడవలు ఇస్తాడని చెప్పుకున్నాం. అయితే ఎప్పుడైతే మీకు ఈ యొక్క శని వక్రిస్తాడో ఆ 4.5 నెలలు కొంత రిలీఫ్ వస్తుంది, కొంత రిలీఫ్ గుర్తుపెట్టుకోండి. అంటే కొంచెం యుద్ధ సంబంధించింది కొంచెం తగ్గుతుంది అక్కడ, కానీ మరలా వక్రగతి పోయి మళ్ళీ స్ట్రైట్ అయినప్పుడు మాత్రం మళ్ళీ ఇబ్బందిస్తూ ఉంటాడు. ఎందుకంటే శని గురురాశుల్లో సంచరించేటప్పుడు, నేను చాలా రోజుల క్రితం చెప్పాను ఈ మాట, ఏమంటే 2.5 సంవత్సరాలు ఉంటాడు అక్కడ. గురువులకి ముఖ్యంగా హెల్త్ పరంగా బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వెంటనే చూపించుకోండి అనేటువంటిది. మరియు అదేవిధంగా ధార్మికంగా ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాల్ని కొట్టిపడేయడము, ఆ ధర్మమే తాండవం ఆడము అనేటువంటిది నేను చెప్పాను మీకు. మన ఇండియా కొన్ని దేశాలకి సహాయం చేస్తే కూడా ఆ దేశాలు ఇంకో దేశాలతో కలిపి మన మీదకి రావడం, ఇట్లాంటివన్నీ కూడా మనం ధర్మంగా ఉన్నా సరే అవతల వాళ్ళు ధర్మంగా లేకపోవడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం గురువు ఈ రాశిలో సంచరించేటప్పుడు, మీనంలో. అలాగే ఈ కేతువు ఎప్పుడైతే సింహరాశిలో ఉంటాడో ఇప్పుడు ఒకసారి, అంటే ఈ సంవత్సరంన్నర మరియు ఒక 4.5 సంవత్సరాల తర్వాత మీరు గమనించండి, 4.5 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చేసింది గోల్డ్, అంటే 1,00,000 దగ్గరలోకి టచ్ అయిపోయి తిరుగుతుంది అటు ఇటు. ఈ ఫ్లక్చువేషన్ ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక శుభవార్త ఏమిటంటే, ల్యాండ్ రేట్స్ ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఎవరైతే బాధపడుతున్నారో, రియల్ ఎస్టేట్ వాళ్ళకి పనులు లేవో, ఒక భూమి అమ్ముదామంటే రేట్ లేదో, అంటే ఆగిపోయి ఉంది, తగ్గట్లేదు కానీ ఆగిపోయింది. ఆగినటువంటి భూమి యొక్క ధరలు పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నిరాశ నిస్పృహలను వదిలేసండి. ఇక భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసామండి, కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు ల్యాండ్స్ మీద. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయే సంవత్సరంన్నర రేట్లు పెరుగుతాయి. గోల్డ్ రేట్ అయ్యో 1,00,000 వెళ్ళిపోయింది, ఏంది ఇంకొక 6 నెలల్లో 2,00,000 వెళ్ళిపోద్దేమో అనుకునే భయం అక్కర్లేదు. కొంత అక్కడదే ఆగుతుంది. మరలా మీకు 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు అక్కడ కూడా మళ్ళీ బాగా అక్కడ ఆగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు ఈ విషయాల్లో తీసుకుంటూ ఉండాలి. కాకపోతే అందరూ కూడా ఏ రాశి కానివ్వండి, ఏ లగ్నం కానివ్వండి, అందరూ కూడా చేయవలసింది ఏంటంటే ఉపాసనా స్థానము అంటారు. అంటే మనం ఏదైనా ఒక దేవతని కానీ ఎవరినైనా సరే ఉపాసన చేసేటువంటి స్థానంలో రవిరాశిలో కేతు ఉన్నందుకు గణపతిని, స్కందుణ్ణి, సూర్యభగవానుణ్ణి మనం ఎంత ఆరాధిస్తూ ఉంటే మీకు గణపతి రూపంలో మీకు ఒక ఉపాసన ఎవరైతే ఎక్కువ గణపతిని చేస్తారో రాబోయే ప్రమాదం ఇలా రాబోతుందని గణపతి స్వప్నంలో కనబడి చెప్పడం కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు. అంటే చండీ ఆరాధన,
గణపతి ఆరాధన చక్కటి ఫలితాలు ఇస్తుందట. కలియుగంలో వేరే ఆరాధన చక్కటి ఫలితాలు ఇవ్వదని కాదు, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఇవ్వదా అంటే అలా కాదు, కానీ ఎక్కువ ఫలితం ఇస్తుందని మన శాస్త్రవచనం. కాబట్టి స్కందుని, గణపతిని, సూర్యుని ఎక్కువ ఆరాధించండి. మీరు ఎటువంటి ఇబ్బందుల్లో పడకుండా ఆ యొక్క స్వామివారు మిమ్మల్ని రక్షించి తీరుతారు. శ్రీమాత్రే నమః.